హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శూరసేనుడు అనబడేటటువంటి రాజు యదువంశమునకు చెందినటువంటి వారు మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. అనేక యుగాలలో మధురా నగరానికి విష్ణు భగవానుడికి ఒక గొప్ప అవినాభావ సంబంధం. ఆయన మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి సమయంలోనే భోజవంశానికి చెందినటువంటి ఉగ్రసేనుడు అనబడేటటువంటి రాజు కూడా ఉన్నాడు. ఆ ఉగ్రసేనుడు అనబడేటటువంటి రాజుకి దేవకుడు అనే ఒక సోదరుడు. వాళ్ళిద్దరి యొక్క పిల్లలే కంసుడు, దేవకీదేవి. దేవకుని యొక్క కూతురు కాబట్టి దేవకి భోజవంశమునకు చెందినటువంటి ఆ ఉగ్రసేనుని యొక్క కుమారుడు కంసుడు. ఆ కారణం చేత కంసుడు, దేవకీదేవి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, అన్నదమ్ముల బిడ్డలు. అలాగే శూరసేనుని యొక్క కుమారుడు వసుదేవుడు. ఆ వసుదేవునికి ఈ దేవకీదేవినిచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తరువాత శూరసేన మహారాజు గారు సహజంగా గొప్ప రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మహానుభావుడు. దానికి తోడు దేవకుడు కూడా బహు ఐశ్వర్య సంపన్నుడైనటువంటి రాజు. కాబట్టి కూతురు వివాహమైన తర్వాత కూతురు కాపరానికి ఎడుతుంటే చాలా గొప్ప సారె, ఎన్నో ఏనుగులు, గుర్రాలు, రథాలు, దాసదాసీ జనాలు, అమూల్యమైన ఆభరణాలు అన్నీ ఇచ్చి పంపించాడు. సారథి ఉండి రథాన్ని తోలడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ చెల్లెల మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ చేత కంసుడే స్వయంగా దేవకీ వసుదేవులు కొత్తగా వివాహమైనటువంటి దంపతులు కూర్చున్నటువంటి రథాన్ని తోలడానికి సిద్ధపడ్డాడు. ఆయన సారథి స్థానంలో కూర్చుని పగ్గాలు పట్టుకుని గుర్రాలు తోలుతున్నాడు. ఆ బయలుదేరినప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇది మనిషి జీవితంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎంతకాలం విషయములు మనకి అనుకూలంగా ఉన్నాయనుకుంటామో అంతకాలం ప్రేమ ఉంటుంది. తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుడి శత్రులగుదురు. అది ఆ ఆనుకూల్యత భావం లోపిస్తే శత్రుత్వం ఏర్పడుతుంటుంది. ఆయన రథాన్ని తోలుతూ చెల్లెలికి కొత్తగా వివాహమైంది, నవదంపతులు అని ఎంతో ప్రేమతో రథంలో తీసుకుని వెడుతున్నాడు. నిజానికి సారథి ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళచ్చు. ప్రేమతోటే మొదలెట్టాడు సారథ్యం. కానీ అశరీరవాణి పలికింది. తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవై రథము నెడుపెదెరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమగర్భంబు నిన్ను హరించుజుమీ అంది. అశరీరవాణి అంటే శరీరం లేకుండా మాట్లాడడం అసలు ఎలా కుదురుతుంది? మరి అశరీరవాణి పలికింది, ఆకాశవాణి పలికింది అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఆకాశ్ అంటే అంతటా వ్యాపించినది, భగవద్వాణి అని దానికి అర్థం. భగవంతుని యొక్క వాణికి శరీరముతో సంబంధం లేదు. ఆయన అంతటా నిండి ఉంటాడు. అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ ఒక శరీరంతో మాత్రమే మాట్లాడగలడు అంటే ఆయన శక్తికి ఒక పరిమితి చూపించినట్టు అవుతుంది. ఆయన మాట ఏది ఉందో అది వేదము ద్వారా వ్యక్తమవుతుంది. ఆయన యొక్క మాటయే వేదము. వేదము చెప్తున్నటువంటి మాట ఏమిటి? అష్టమ గర్భంలో ఈ దేవకీ వసుదేవులకు ఎవరు జన్మిస్తాడో ఆయన వలన కంసుడు మరణిస్తాడు అని. తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవై రథము నడిపెదెరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమీ. మాట వేయడంలో కూడా పోతన గారు ఎంత అందంగా తీసుకొచ్చారంటే తలోదరి అన్నారు. తలోదరి అంటే అసలు పైకి కడుపు కనపడదు, లోపలికి ఎక్కడికో అణగారిపోయినట్టుగా ఉంటుంది. కానీ ఆమె 8 బిడ్డల్ని కంటుంది అని. ఈ తలోదరి అయినటువంటి నీ చెల్లెలుందే, ఆమెకి 8వ గర్భంలో పుట్టినటువంటి సంతానం నీ మరణానికి కారణమవుతుంది. అశరీరవాణి ఈ మాట అండం ఎందుకు? అసలు ఆ మాట అనకపోతే ఏ గొడవ లేదుగా. కంసుడు సంతోషంగా దేవకీ వసుదేవుల్ని తీసుకెళ్ళిపోతాడు. అసలు భాగవతంలో ఈ మలుపు లేదు, ఈ ప్రవచనము లేదు, ఈ సభ లేదు, ఈ అల్లరి లేదు. అసలు అండం ఎందుకు అశరీరవాణి అంటే? అశరీరవాణి అన్న మాట దగ్గరే ఆలోచించవలసి ఉంటుంది. అందుకే భాగవతంలో దశమస్కంధం హృదయస్థానం, గుండెకాయ లాంటిది. అది ఉపనిషద్వాక్యం, అది వేదవాక్యం. యోగమునందు సాధనలో అష్టాంగ యోగంలో 8వ దశ సమాధి.
సమాధి అంటే ఇంకా అక్కడ బాహ్యమైనటువంటి స్మృతి ఏమీ ఉండదు. అన్నీ లోపలికి వెళ్ళిపోయి కేవలము పరమాత్మగా మాత్రమే ఆనందమును అనుభవిస్తూ ఉంటాడు. ఆ యోగమునందు పరమాత్మతో తాదాత్మ్యమును చెందుతాడు జీవుడు. ఆ స్థితి ఏది ఉందో దాన్ని సమాధి అంటారు. ఆ సమాధి స్థితికి వెళ్ళిపోయిన తరువాత ఇక కోరికలు మనస్సు ఉండవు. కోరిక ఉండకపోవడానికే కంసుడు ఉండడు అని పేరు. కంసుడు అంటే కామము, కోరిక. ఆయన మధురానగరాన్ని పరిపాలించాడు. మధురమైనటువంటి కోరికలతో నిరంతరము తిప్పేటటువంటి వాడెవరో ఆయన కంసుడు. అందుకే కంసుడు మధురలో ఉంటే కృష్ణుడు ఉండడు, కృష్ణుడు మధురకు వస్తే కంసుడు ఉండడు. రాముడు ఉంటే కాముడు ఉండడు, కాముడు ఉంటే రాముడు ఉండడు. అదే అన్వయం కృష్ణుడికి కంసుడికి కూడా. కంసుడు మధురని పరిపాలించినంత కాలం కృష్ణుడు నందవ్రజానికి వెళ్ళిపోతాడు. నందవ్రజం నుంచి కృష్ణుడు మధురానగరానికి వచ్చాడనుకోండి, కంసుడు మరణిస్తాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఆత్మ శాశ్వతము, ఆత్మ సత్యము అని సాధనలో అష్టాంగయోగంలో 8వ దశయందు సమాధి స్థితిని అనుభవించినప్పుడు ఇక కామము ఉండడానికి వీల్లేదు, ఇక మనస్సు ఉండదు. కాబట్టి కోరికలు అనేటటువంటివి ఏవి ఉండవు. అందుకే ఆ 8వ దశకి చేరితే కామం ఉండదు అన్నది అంతరార్థం. బాహ్యంలో కథాపరంగా చూస్తే ఆ అశరీరవాణి చెప్పింది, నువ్వు ఎంతో సంతోషంగా నీ చెల్లెలు బావగారు నీ చెల్లెలికి కొత్తగా పెళ్ళయిందని రసారధ్యం చేసి తీసుకెడుతున్నావు, అంతవరకు బాగుంది. కానీ మనసు సారథ్యం చేసి శరీరం అనే రథాన్ని నడుపుతుంటుంది కదా. ఈమెకు 8వ సంతానంగా పుడతాడు. ఆ పుట్టినవాడు కృష్ణుడు. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపం. అది అష్టాంగయోగంలో సమాధి యందు లభిస్తుంది. ఆ 8వ గర్భము ఈమె దాల్చినప్పుడు 8వ శిశుజననమైనప్పుడు నీ మరణమునకు ఆయన హేతు అవుతాడు. ఈ మాట విన్నాడంతే. అప్పటి వరకు ఎంతో సంతోషంగా వెనక్కి తిరిగి చెల్లెలితోటి బావగారితోటి మాట్లాడుతూ విడుతున్నటువంటి వాడు ఒక్కసారి రథంలోంచి కిందకి దూకేసి పగ్గాలు విసిరి పారేశాడు. విసిరేసి చెల్లెలు కొత్తగా పెళ్ళయింది, కాళ్ళ పారాణి కూడా ఆరలేదు, మంగళప్రదమైనటువంటి ఆభరణములతో ఆమె శోభిస్తోందన్న విషయాన్ని విస్మరించి ఆమె జుత్తు పట్టుకుని కిందకి ఈడ్చేసి వెంటనే కత్తి ఒరలోంచి తీసి ఆమె కుత్తుక కోసేయిపోయాడు. ఎందుకనంటే ఆమె ఉంటే కదా 8వ గర్భం, ఆమె ఉంటే 8వ గర్భం. అసలు ఆమె ఏ లేకపోతే మూలాన్ని ఛేదించేస్తే అసలు ఆమెకి 8వ గర్భం వచ్చి 8వ గర్భంలో కుమారుడు జన్మించి తనని చంపడం అనేటటువంటి సందర్భమే ఉండదు. అందుకని ఆమెని చంపేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే వసుదేవుడు జోక్యం చేసుకున్నాడు. మరి భర్త కదా, భార్యని రక్షించుకోవాలి. కంసుడితో యుద్ధం చేసి గెలవగలిగినంత శక్తి వసుదేవుని యందు లేదు. అందుకని వసుదేవుడు ఏం చేశాడంటే ఎంతసేపు కూడా ఆ కంసుడిని బ్రతిమాలి ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రయత్నం నుంచి ఆయన్ని విరమింపచేయాలి అని చూశాడు. తెలుగు భాషకు ఒక గమ్మత్తు ఉంది. తెలుగు భాషలో అన్న మాట అత్యంత పవిత్రమైన మాట. నాతో ఒకప్పుడు ఒక పోలీస్ అధికారి విజయవాడ నుంచి గుంటూరు కారులో ప్రయాణించారు. ప్రయాణిస్తూ ఆయన నాతో ఓ మాట అన్నారు. ఆ మాట నాకు ఎప్పటికీ అలా జ్ఞాపకం ఉండిపోయింది. పూర్వకాలంలో పక్కింట్లో ఉన్నటువంటి ఆవిడ్ని చెల్లాయి అని పిలిచేవారండి. ఆ చెల్లాయి బావగారు అని పిలిస్తే చటుక్కున దోషం నేరం చేయబుద్ధి వేయదు. ఒకవేళ అవతల వారు ఏదైనా పొరపాటు చేసినా చెల్లాయని పిలిచాం, పోన్లే అన్నగారిని క్షమించేద్దాం అనిపిస్తుంది. ఆ పిలుపులు పోయి పేర్లు పెట్టి పిలుచుకోవడం వచ్చిన తరువాత నేరాల సంఖ్య పెరిగిందండి. అన్నయ్య గారు చెల్లాయి అని పిలుచుకున్న రోజుల్లో ఇన్ని నేరాలు లేవు. ఆ సంస్కృతి పోవడం నేరాల సంఖ్య పెరగడానికి కూడా కారణం. అది మళ్ళీ రావాలండి. ఛాందసం అన్న మాట అడ్డుపెట్టి సంస్కృతిని చంపేసి నేరాలు పెంచేస్తున్నారు అన్నాడు ఆయన. ఆయన ఆవేదన నాకు అర్థమైంది నిజంగా. అన్నయ్య 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 అని చెల్లెలు పిలుస్తూ ఉంటే చెల్లాయ్ చెల్లాయ్ అని అన్నయ్య అన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం, ఆ ప్రేమ, ఆ మాధుర్యం పరమాద్భుతం. అందుకే ఆ అనుబంధాన్ని గుర్తు చేశాడు.
అందున భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు పోతన గారు ఈ మానవీయ అనుబంధములకు పట్టాభిషేకం చేస్తూ మాట్లాడారు. ఆదరోక్తి ప్రయోగం చేస్తూ అమ్మ అన్న మాట ఎక్కడొచ్చినా, అన్న అన్న మాట ఎక్కడొచ్చినా ఆయన అంత అద్భుత ప్రయోగాలు చేశారు. అందుకే వసుదేవుడు కంసుడితో మాట్లాడుతూ అన్నాడు, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మనన చేయుటో మధుర బంజుల భాషలనాధరించుటో చేయక మిన్నుల మ్రోతలి నిజము మేలిని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపుమన్న వీడెదన్. ఆయనకి అన్నగాడుగా బావగారు, కానీ ఆ అన్న 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 అని 1కి 4 మాటలు అనడంలో నువ్వు ఆమెకు అన్న ఆ మాట వెనక ఉన్నటువంటి సౌహార్ద్రతని అర్థం చేసుకో. చెల్లెలి కష్టం తీర్చినవాడు అన్న కానీ చెల్లెల్ని కష్టపెట్టినవాడు అన్న ఎలా అవుతాడు? అసలు ఆ మాటకే కళంకం అది. నువ్వు అలా ప్రవర్తించకూడదు. కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి జ్ఞాపకం చేశాడు, అనుబంధాన్ని గుర్తు చేశాడు. ఆవేశంలో మర్చిపోయావా? అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో, ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే ఆమె మనసు గాయపరచకుండా నువ్వు ఏమిచ్చావన్నది చూడదు ఆడపిల్ల. ఒక 100 రూపాయలు నేత చీర పెట్టిన ఆమె తన అత్తవారింటి నుంచి 10,000 రూపాయల చీర కట్టుకుని వచ్చిన మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు అని ఎంతో సంతోషంతో తను కట్టుకున్న చీర విప్పేసి తండ్రి గారు కానీ అన్నగారు కానీ పెట్టిన చీర, పుట్టింట్లో పెట్టిన చీర కట్టుకుని పుట్టింటి వాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతుంది ఆ పిల్ల. అటువంటి ప్రేమ లోకంలో ఇంకెక్కడా ఉండదు. అన్న పెళ్ళవుతోంది అంటే సందడంతా చెల్లెలదే. ఆ పెళ్లి కొడుకు వెనక కూర్చుని ఎంత మురిసిపోతుందో. నేను ఒక్క మాట అంటే అదేదో కృతకంగా సభలో రంజిల్ల చేయడానికి నేను అంటున్నానని అనుకోవద్దు. అది నా గుండె లోతుల్లోంచి వస్తున్న మాట. ఆడపిల్ల లేని ఇల్లు పరిపూర్ణమైన ఇల్లులా నాకు అనిపించదు. అది వ్యక్తిగతంగా ఒకవేళ నా దోషమేమో నాకు తెలియదు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో, ఓ చిన్న బహుమానం ఏదైనా ఇస్తే మా అన్నయ్య ఇచ్చాడు, మా అన్నయ్య ఇచ్చాడు అని ఎంత పొంగిపోతారో. ఏదో పుస్తకం వెళ్ళిపోతుంటే అప్పుడప్పుడు ఈ పుస్తకం చదువుతుండమ్మా అంటే 10 మందికి వెళ్ళి మా అన్నయ్య చాగంటి కోటేశ్వరరావు మా అన్నయ్య ఈ పుస్తకం ఇచ్చాడు, నన్ను చదవమన్నాడు అని ఎవరైనా వస్తున్నారు అనేటప్పటికీ కనపడేటట్టుగా ఎదురుకుంటా బల్ల మీద పెట్టి ఎవరిచ్చారు అంటే మా అన్నయ్య చాగంటి కోటేశ్వరరావు ఫలానా తేదీన బహూకరించినాడు అని అట్ట మీద రాసి. ఎందుకు అదంతా అంటే ఆ అన్నయ్యకి నేను చెల్లెల్ని, వాడు పనికొచ్చినవాడా పనికి మాలినవాడా వదిలేయండి, ఏదో ఉదాహరణ చెప్పాలి కాబట్టి నా మీద ఎట్టుకున్నాను, కానీ నేను ఏదో గొప్పవాడిని కాదు నా ఉద్దేశ్యం. పోనీ అలాంటి చోట పెట్టుకునైనా మురిచిపోదామని పెట్టుకున్నాను, నాకు చెల్లెలు ఉంది కాబట్టి. కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో. చెల్లెలి మనసు గాయపడకుండా ప్రవర్తిస్తారు. మాట్లాడుకోవడానికి ఒక్క కడుపున పుట్టిన వాళ్ళకి మాటలు ఉండవండి. చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు పాటలు, రే అన్నయానికి దోసకాయ పప్పు అంటే ఇష్టం రా, నీకోసం దోసకాయలు తీసుకొచ్చాను రా నిన్న వెళ్ళి అని మాట్లాడుకోవడానికి నవ్వుకోవడానికి. చిన్నప్పుడు మీ మామయ్య ఏం చేస్తుండేవాడో తెలుసా అని తన బిడ్డల్ని పిలిచి చెప్పడానికి కబుర్లే ఉండవా? మన్నన చేయుటో, గౌరవించడం, మంచిగా మాట్లాడడమే గౌరవం. ప్రేమగా 1కి 2 మాటలు ఏమ్మా తిన్నావా, ఏమ్మా ఉన్నావా, ఏమిటి ఇవాళ నీ కార్యక్రమం అని అడగడమే చాలు నోరు విప్పి. ఒక రకంగా పోతన గారు కుటుంబాలకి బోధ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఈ పద్యాలు బాగా చదువుకుంటే ప్రతి ఇంట్లో జేబులోంచి ఏదో తీసి అస్తమానం అలా చూసుకుంటూ చెవుల్లో ఏవో పెట్టుకుని దాంట్లో మాట్లాడడం మానేసి పక్కనున్న వాళ్ళతో మాట్లాడడం అలవాటు అవుతుంది అనిపిస్తుంది. కాబట్టి మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలనాదరించుటో ఇవన్నీ చేయడం మానేసి మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్నా. ఎక్కడో ఆకాశంలో ఏదో వినపడిందా? అది ఎవరన్నారో, ఏ మబ్బు చాటున్నాడో, నీకు మీ చెల్లెలికి ఏ కలహం పెట్టడానికి అన్నాడో అన్నవాడు కనపట్టలేదా? శరీరం లేకుండా ఎవడో ఏదో అన్నాడా? అది ఎవడన్నాడో తెలియదు, కానీ ఆ అన్నది మాత్రం నిజమని నమ్ముతున్నావా? ఇన్నాళ్ళ మీ అనుబంధం మర్చిపోయావా? ఒక రకంగా కాల్చి వాత పెట్టాడు. మిన్నుల మోతలే నిజము మేలుని చంపకుమన్న మాని రావన్న వధింపకుమన్న తగదన్న సహింపుమన్న వీడెదన్. పోతన గారికి అవకాశం చిక్కాలి, కానీ
అమ్మ అన్న మాట వచ్చిందో, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అంటారు. అమ్మ అంటే ఆదరోక్తి, అన్న ఆదరోక్తి అంటే ఆ మాటల వెనక అంత అనుబంధం ఉంది, అంత ప్రేమ ఉంది. వాళ్ళు కలుసుకుంటే అలా మాట్లాడుకోవాలి. ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినటువంటి అనుబంధం ఇక జీవితంలో ఎక్కడికి వెళ్ళినా రాదు. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాత సహోదరః అంటాడు రాముడు రామాయణంలో. ఏ దేశానికి వెళ్ళినా బంధువులు కనపడతారు, ఏ దేశానికి వెళ్ళినా స్నేహితులు వస్తారు. కానీ తోడ పుట్టిన వాళ్ళు అన్నవాళ్ళు మాత్రం ఆ జన్మకంతే. మాని రావన్న వధింపకుమన్న తగదన్న సహింపుమన్న వేడెదన్ నిన్ను వేడుకుంటున్నాను, చంపకయ ఆడపిల్ల కొత్తగా పెళ్ళయింది వచ్చేసేయి. అయినా బావా నీకు తెలియని విషయం కాదు, ఈ సృష్టిలో వచ్చినటువంటి ప్రతి ప్రాణికి జనన తేదీ ఎలా ఉంటుందో మృత్యువుకి కూడా అలాగే ఉంటుంది. యథార్థం చెప్పాలంటే ఎవరెవరు ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరం విడిచిపెట్టేయడానికి ప్రక్రియ కూడా జరిగిపోతూ ఉంటుంది. భాగవతంలోనే పోతనగారే చెప్పినటువంటి ఉపమానం, ఒక గొంగళి పురుగు ఉందనుకోండి, ఆ గొంగళి పురుగు ఒక చెట్టు మీదకి ఎక్కి ఒక ఆకు మీదకి ఎక్కి ఆకుని తింటూ తన కడుపు నింపుకుంటూనే ఆకు మూడైపోతున్నప్పుడు అవతల ఆకు మీదకి వెళ్ళిపోవడానికి మార్గం సుగమం చేసేసుకుంటుంది. ఆకు బరువు తగ్గిపోయి తను కింద పడిపోకుండా చూసుకుని కొంత భాగం ఉందనగానే తల ఎత్తి దగ్గరలోకి వచ్చిన ఆకు మీదకి మారి మెల్లగా శరీరాన్ని అవతల ఆకు మీదకి లాగి యువతల ఆకుని వదిలిపెట్టేస్తుంది. పురుషుడు అంటే నా ఉద్దేశ్యం జీవుడు అని. జీవుడు కూడా తాను చెయ్యవలసినటువంటి కర్మలు చేస్తూ తాను వెళ్ళిపోవడానికి ఇతర శరీరంలో ఎందులోకి వెళ్ళిపోవాలో దానికి కావలసిన వంట వండేసుకుంటున్నాడు. నువ్వు ఏ పుణ్యం చేస్తున్నావో, ఏ మంచి పనులు చేస్తున్నావో దాన్ని బట్టి నువ్వు ఏ శరీరంలోకి వెళ్ళాలో దాన్ని వండేసుకుంటున్నావు. నువ్వు ఏ పనులు చెయ్యట్లేదో, ఏ మంచి కర్మలు చెయ్యట్లేదో దాని చేత ఎందులోకి వెళ్ళిపోవాలో కూడా నువ్వే వండేసుకుంటున్నావు, నిర్ణయించేసుకుంటున్నావు. కాబట్టి వెళ్ళిపోవడం అన్నది తథ్యం కదా బావా. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడో ఆకాశంలోంచి ఏదో మాట వినపడింది అని చెప్పి నువ్వు నీ చెల్లెల్ని చంపేస్తే లోకం నిన్నేమంటుంది? ఇంతకన్నా దుర్మార్గుడు లోకంలో ఇంకొకడు ఉండడు, ఇంతకన్నా అధర్మాత్ముడు ఇంకొకడు ఉండడు అంటుంది. పైగా ఎప్పటి గర్భం? 8వ గర్భం. 8 ఏళ్ళు నువ్వు సుఖంగా బతుకుతావు. దీనికి ఇప్పుడు చెల్లెల్ని చంపేయడం ఏమిటి? ఎంత అప్రతిష్ట మూట కట్టుకుంటావు. పైగా కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతుర్ని చంపేశావంటారు. ఎవరు చేసిన కర్మలని బట్టి వారికి మృత్యు వస్తుంది తప్ప ఆ కర్మలు చెయ్యనకుండా మృత్యువు రమ్మంటే రాదు. కాబట్టి నువ్వెందుకు దుష్కర్మ చేసి మృత్యువుని తప్పుకోవాలనుకుంటావు? నిజంగా భగవంతుడు నీకు ఈమెని చంపేసినంత మాత్రం చేత ఇక మృత్యువు లేకుండా చేసేస్తాడా? అది సాధ్యమా? ఆలోచించు. కాబట్టి ఎందుకు నిష్కారణంగా ఇటువంటి పని చేస్తావు? నా మాట నమ్ము. కర్మలు కదా కీడు చేసినా, కర్మలు కదా ఫలితాలు ఇచ్చినా, అయినప్పుడు దుష్కర్మ చేసి నువ్వు శాశ్వతంగా ఉండగలదని ఎలా అనుకుంటున్నావు? అది తర్కానికి అందదు కదా. అందుకని వదిలిపెట్టేసేయి నీ ప్రయత్నాన్ని అన్నాడు. ఆయన వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. రాక్షసత్వం అన్న మాటకు అర్థం అదే. నేను సుఖపడితే చాలు, ఇతరులు దుఃఖపడినా నాకు అనవసరం. వాడు సుఖపడ్డాడా దుఃఖపడ్డాడా నాకు అనవసరం, నేను సుఖపడ్డానా లేదా. దాన్నే రాక్షసత్వం అంటారు. నేను సుఖపడ్డం కాదు, నేను సుఖపడ్డంలో వాళ్ళ యొక్క ఘోరమైన ఏడుపు ఉంటుంది, దాని జోలికొద్దు అంటే వాడు మనిషి కాదు. వాళ్ళు ఏమైనా అయిపోని నేను సుఖపడ్డానా లేదా, అదే రాక్షసత్వం. అది పరమ ప్రమాదకరం. దాన్ని గిల్లేసి తుంచేయాలి చిన్నతనం నుంచి. ఆ భావనలు పెరుగుతున్నాయంటే కాలి బొటనవేలి కింద పెట్టి ఆ భావనలు నలిపేయకపోతే ఎక్కడి నుంచో రారు రాక్షసులు, మనుష్యుల మనసులోంచే విజృంభిస్తారు. కాబట్టి ఎన్ని మంచి మాటలు చెప్పినా దేవకీదేవిని విడిచిపెట్టడానికి కంసుడు అంగీకరించలేదు. మన పురాణాలలో గొప్పతనం ఏమిటంటే ఉపోద్ఘాతం ఇచ్చేటప్పుడు కంసుడు అనగా దుర్మార్గుడు అలా మొదలు పెట్టరు. జరుగుతున్న కథని బట్టి, వాళ్ళ ప్రవర్తనని బట్టి ఎవరు ఎటువంటి వారన్నది మీరు గ్రహించాలి. మధ్య మధ్యలో మిరుపుల్లా
ఆ విషయం మీద తీర్పు చెప్తుంటారు. మీరు రామాయణం చదువుతున్నారనుకోండి, రావణుడు బహుదుర్మార్గుడు అని అందరూ వాల్మీకి మహర్షి కథ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కథ చదువుతున్నప్పుడు మీకు వీడు దుర్మార్గుడు అనిపించింది అనుకోండి, వాడు ఏం చేస్తే దుర్మార్గుడు అనిపించిందో అది మీరు చెయ్యకూడదు, మీ పిల్లలు చెయ్యకుండా మీరు ఆ కథను అలా చెప్పాలి. అందుకొచ్చింది ఈ వాంగ్మయం, అందుకు అది నిత్యనూతనం. అది అలాగే చెప్పాలి పిల్లలకి. చెప్పినప్పుడు కూడా చెప్తే చిచ్చి ఎలా చేశాడు అంటే, చూసావా అలా చేయకూడదు, అలా బ్రతకకూడదు అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇన్ని చెప్పినా విడిచిపెట్టకుండా చెల్లెల్ని చంపడానికే ప్రయత్నించాడు. అప్పుడు వసుదేవుడు అన్నాడు, మనసులో అనుకున్నాడు, ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదననుట శుభము నేడు, మీదెవ్వడెరువును మెలత ప్రాణములతో నిలిచిన మరునాడె మెరరాదే, సుతులు పుట్టిననేమి సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చనేని, బ్రహ్మవలన వీడు పాటేమి పొందక ఉండునే సదుపాయమొకటి లేదే, పొంత మాకుల కాల్చకపోయి వహ్ని ఎగసి దవ్వులవాని దహించు భంగి, కర్మవశమున భవమృతి కారణములు తెలిసి విరగొంద ఇక నేల తొట్టుపడగా. లోపల ఆలోచించుకునేటటువంటి పద్యం, ఒక మనిషి లోపల ఆలోచించుకుంటున్నాడు అన్నప్పుడు ఆలోచన అప్పుడు ఎంత గుప్తంగా లోపల తను ఒక నిర్ణయం చేసుకోవడానికి ఆలోచిస్తాడో పద్యం కూడా అదే శైలిలో పడుతుంది పోతన గారికి. అది ఆయనకి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. అందుకని ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదననుట శుభము నేడు. అసలు ముందు ఈమెని కాపాడుకోవాలి. నా ధర్మం ఏమిటి భర్తగా? ముందు భార్యని రక్షించుకోవాలి. ఈమెని రక్షించుకుంటే తర్వాత కొడుకులు పుట్టడం, ఆ తర్వాత 8వ కొడుకు, ఆ 8వ కొడుకు వీడిని చంపుతాడా, వీడేమైనా ఈలోగా చేస్తాడా అన్నది బ్రహ్మగారు నిర్ణయించాలి. కాబట్టి ఎందుకంత హడావిడి, ఎందుకు దాని గురించి నేను ఇప్పుడు ఇంత కంగారు పడవలసిన అవసరం ఏముంది? కాబట్టి ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదననుటే శుభము నేడు. ఈమెని రక్షించుకోవడానికి నేను ఓ మాట చెప్తాను. ఈమె 8వ గర్భంలో పుట్టేవాడు కదా, నిన్ను చంపేస్తాడనుకుంటున్నావు. నేను పుట్టిన కొడుకుని పుట్టినట్టుగా నీకు ఇచ్చేస్తాను, నువ్వు చంపేసేయి. ఇంకా నీకు చావు ఎక్కడుంది? ఈమెను ఎందుకు చంపడం? ఈమెని చంపేస్తే మృత్యువు నీకు తెలియకుండా వస్తుంది. ఇప్పుడు తెలిసింది ఈమె వలన మృత్యు వస్తోందని. తప్పించుకునే అవకాశం ఏమిటి? ఒక్కరిని పొత్తిళ్లల్లో ఉన్న వాళ్ళని పొత్తిళ్లల్లో పుట్టగానే మావి కప్పి ఉన్న బిడ్డని నీకు ఇచ్చేస్తాను, చంపేసేయి, నీ మృత్యువు పోతుంది. ఇప్పుడు ఈమెని చంపేశామనుకో, పుట్టినవాడు గిట్టాలి కాబట్టి బ్రహ్మగారు ఏం చేస్తాడు? గుట్టుగా ఇస్తాడు మృత్యువు. అప్పుడు నువ్వు ఎలా తప్పుకుంటావు? నీకు నేను తేలిక మార్గం చెప్తున్నాను, నా మీద నాకు నమ్మకం ఉంది కదా, నేను ఇచ్చేస్తాను బిడ్డల్ని, వాళ్ళని చంపేసి అని నేను అంటాను. ఒకవేళ పుట్టిన పిల్లలు చచ్చిపోవాలని రాసి పెట్టుంటే నేను ఆపగలనా? కానీ కర్తవ్యం ఏమిటి భర్తకి? ముందు భార్యని కాపాడుకోవాలి. ముందు నేను ఈమెను రక్షించడానికి ఇంతకన్నా నాకు మార్గం లేదా ఆ మాట ఇవ్వడం కన్నా. సుతులు పుట్టిననేమి సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చనేమి, బ్రహ్మవలన వీడు పాటేమి పొందక ఉండునే సదుపాయమొకటి లేదే. 8వ గర్భం అంటే ఇంకా 8 ఏళ్ళు సమయం ఉంది. ఈ లోపల బ్రహ్మగారు ఏం చేస్తాడో, వీడి పాపాలప్పటికి 7 పిల్లల్ని చంపుతాడు, ఆమెని అంత బాధ పెడతాడు. తోడ పుట్టింది 7 పిల్లల్ని పుట్టిన వాళ్ళని పుట్టినట్టు చంపేస్తే ఎంత ఏడుస్తుంది. ఆ ఏడుపు వీడిని కట్టి కొడపదా? బ్రహ్మగారు చూడ్డా? ఈ లోపల ఏదో ఉపాయం దొరకదా? ఈ లోపల ఏదో ఒకటి జరగదా? కాబట్టి నేను ఇప్పుడు దీని గురించి ఆలోచించడం అనవసరం, ముందు భార్యని రక్షించుకోవాలి. అయినా ఎవరు చేసిన కర్మ చేత వారు వెళ్ళిపోతూ ఉంటారు. పొంత మాకుల కాల్చకపోయి వహ్ని, ఒక్కొక్కసారి అడవి అంటుకుపోతుంది. అడవి అంటుకుపోయినప్పుడు విచిత్రం ఏంటంటే అక్కడే ఉంటుందో ఎండుపుల్ల, ఆ ఎండుపుల్లను వదిలేస్తుంది. అడవి అంటుకున్నప్పుడు విచిత్రం ఏమిటంటే అగ్నిహోత్రం దూకి వెడుతుంది. అదేమి ఇలా మంట మండుతూ వెడుతున్నట్టు వెళ్ళదు. ఎప్పుడో చాలా కాలం క్రితం 1975 అనుకుంటాను, నేను ఒకసారి శ్రీశైలం నుంచి కిందకి దిగుతుంటే దావాగ్ని చూశాను అంటుకోవడం. అది దూకుతూ వెడుతుంది దావాగ్ని. అయినప్పుడు ఆ ఎండిపోయిన పుల్లను వదిలేస్తుంది, ఎక్కడో దూరంగా ఉన్న పచ్చని చెట్టు మీదకి వెళ్ళి చెట్టును కాలుస్తుంది. పొంత మాకులవాని దహించక వహ్ని ఎగసి దవులవాని దహించురు ఈతి. ఎక్కడో దూరంగా ఉన్నదాన్ని కాల్చేయడం ఏమిటి, పక్కనే ఉన్న ఎండుపులను వదిలేయడం ఏమిటి? ఏమనాలి అప్పుడు? దానికి జవాబు ఏం చెప్పాలి అంటే, అది చేసుకున్న కర్మ అనాలి, అంతే. అది చేసుకున్న అదృష్టం అనాలి.
కర్మ సిద్ధాంతమే కదా అక్కడికి వచ్చేది. కాబట్టి నేను కర్మ సిద్ధాంతమే కదా ఇప్పుడు చెప్పాను ఆ కంసుడితోటి. అందుకని ఏం జరిగితే అది జరుగుతుంది. కర్మవశమున భవ మృతి కారణములు తెలిసి వెరగొంద ఇక నేల తొట్టుపడగా. ఇది తెలిసి నేను ఎందుకు బెంగ పెట్టుకోవడం, కాబట్టి ఆ మాట అంటాను, మాట ఇస్తాను. గబ్బ లోపల ఆలోచించుకున్నాడు. కత్తి ఎత్తి చెల్లెల్ని చంపడానికి సిద్ధపడుతున్నటువంటి కంసుడి నుంచి తన భార్య అయిన దేవకీదేవిని రక్షించుకోవడానికి తీవ్రమైనటువంటి ఆలోచన చేసినటువంటి వసుదేవుడు ఏదో కృతకంగా మాట ఇవ్వడం కాదు, ఒకవేళ నిజంగా పుట్టిన పిల్లల్ని పుట్టినట్టు చంపడానికి ఇచ్చేయవలసి వస్తే ఇచ్చేయడానికి ఆయన వెనకాడడు. మాట ఇస్తే వెనక్కి తిరగడిక, అది వసుదేవుడి యొక్క లక్షణం. కాబట్టి ఆయన కంసుడితో ఒక మాట అన్నాడు. ఈ లలనకు పుట్టిన కొమరుల వలనం తెగిదనుచు గగనవాణి పలికెనంచు నీ వలిగెదవేని ఈ మృగాక్షికి కల కొమరుల చంపనిత్తు క్రమమున నీకున్. ఒకవేళ గగనవాణి పలికినటువంటి మాటలు నిజం, ఈమెకి పుట్టినటువంటి 8వ గర్భం వల్ల నీకు ఆపద కలుగుతుందని నువ్వు నమ్మితే బావా పుట్టిన పిల్లాన్ని పుట్టినట్టు నీకు ఇచ్చేస్తాను, చంపేసేయి. 8 పిల్లల్ని చంపేసేయి. అప్పుడు నీకు ఇంకా నమ్మకం తీరిపోతుంది కదా. అమ్మయ్యా 8 చంపేశాను, అది ఏదో ఆకాశంలోంచి వినపడింది, నా చేతిలో 8 చచ్చిపోయిన తర్వాత ఇంకా నన్ను చంపేవాడు ఎవరైనా ధైర్యం కలుగుతుంది కదా. ఈమెని చంపేయడం ఎందుకు, నీకు మంచిది. ఇప్పుడు నీకు గుప్తంగా మరణం వచ్చే అవకాశం ఉండదు. నీ మృత్యువుకి కారణాన్ని నువ్వు చంపేశావు కాబట్టి నువ్వు